హలో అండి, ఈరోజైతే నేను కొన్ని డిఫరెంట్ డెకరేటివ్ ఐటమ్స్ తోటి వచ్చేసాను. ఈసారి అయితే చాలా తెప్పించేసానండి. అవి ఎలా ఉన్నాయి, వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంది అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంతా కూడా మీకు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నేను తీసుకొచ్చినవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్సేనండి. ఫస్ట్ అయితే ఈ క్యూట్ బాన్సాయి ప్లాంట్స్ అండి. ఇవి 2 వచ్చేసాయి. ఇవి రేట్ చూస్తే మీరు ఆశ్చర్య 180 బిలో అలా పడిందండి. చాలా బాగున్నాయి చూడ్డానికి. మన టీవీ యూనిట్గా కానీ లేకపోతే బాల్కనీలో పెట్టుకోవడానికి కానీ, టీవీ యూనిట్ దగ్గర అయితే ఇంకా చాలా బాగుంది. మనకి కింద పాట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి, పగిలిపోతుంది అన్నంత ఇది లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. మొత్తం కూడా ప్లాస్టిక్ ఫ్లవర్సే. ఈ పింక్ ఫ్లవర్ అయితే చాలా క్యూట్గా ఉంది అండ్ మనకి పెట్టుకోగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది పింక్ది. సో లేట్ చేయకుండా తీసేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఇంకోటి డెకరేటివ్ ఐటమ్ అండి. గుమ్మం దగ్గర తోరణాలు ఉంటాయి కదా, సేమ్ హ్యాండ్మేడ్ తీసుకున్నాను. ఇవి కూడా 180 బిలోనే, 170 బిలోనే. చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. మనకి ఓము అండ్ కలసము, స్వస్తిక్ ఇవన్నీ మధ్యలో వస్తాయి అండ్ అటు ఇటు కొంచెం ప్లాస్టిక్ మల్లెపూలు లాగా అండ్ దారాలతోటి హోమ్ మేడ్ లాగా ఉంటుందండి. హ్యాండ్మేడ్ లాగా ఉంటుంది. సో చాలా క్యూట్గా ఉంది. నేను గుమ్మం దగ్గర కూడా పెట్టి చూశాను, నాకు బాగా నచ్చేసింది. ఇప్పుడు వచ్చే పండగలకి లేకపోతే ఫంక్షన్లు ఏమన్నా ఇంట్లో చేసుకున్నప్పుడు పెట్టేసుకొని తీసేసుకొని మళ్ళీ కడిగేసుకొని లోపల పెట్టేసుకోవచ్చు. కడిగినా సరే దీని యొక్క క్వాలిటీ అనేది చేంజ్ అవ్వదు, అంత బాగుంది. సో తొందరగా గ్రాప్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ సైకిల్ డెకరేటివ్ ఐటమ్. ఈ సైకిల్కి బ్యాక్ సైడ్ ఫ్లవర్ వేస్ లాగా వచ్చేసింది. ఇది కూడా ప్లాస్టిక్కే. అసెంబుల్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఫ్రంట్ పార్ట్ విడిగా ఇస్తారు, దాన్ని వెనక పార్ట్కి అసెంబుల్ చేసుకోవడమే. ఇది కూడా మొత్తం ప్లాస్టిక్కే. పైన ఉన్న ఫ్లవర్స్ రకరకాల పువ్వులతోటి చాలా బాగుంది. ఎవరైనా గిఫ్టింగ్కి కూడా ఇవ్వచ్చు ఇలాంటివి. నాకు 240 బిలో పడింది. మీరు ఎక్కువ కదా అనుకోవచ్చు, కాకపోతే గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది. క్వాలిటీ చూసారండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫ్లవర్ కూడా చూస్తున్నారు కదా, దగ్గరికి పెట్టి ఫ్లవర్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ హ్యాంగింగ్స్ అండి. బర్డ్స్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ అండి, నేను తీసుకున్నవన్నీ కూడా. సో ఇవైతే బాల్కనీలో తగిలించుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. నాకు లేదులేండి బాల్కనీ, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని తీసుకున్నాను. వీటి రేట్ వచ్చేసి 130 బిలో. మనకి ఆర్టిఫిషియల్ ఎందుకు తీసుకొచ్చానంటే, మనకి రియల్వి తెస్తే ఎక్కడ పడిపోతాయో అన్న భయం ఉంటుంది, పాడైపోతాయి అన్న భయం ఉంటుంది. ఇవైతే అస్సలు భయపడక్కర్లేదు. మనకి ఏదైనా డస్ట్ పడినా ఊరికే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. నాకు ఈ హ్యాంగింగ్స్ కూడా బాగా నచ్చేసాయి. మొత్తం 4 కూడా చెప్పాను కదా 130 బిలోనే. అండ్ చూసారు కదా, ఇందులో గుడ్డులాగా కూడా ఒకటి పెట్టించేశారు. కొత్తగా బాల్కనీ మేకోవర్ చేసుకునే వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్ అండి, ఎందుకంటే పాడైపోతాయి అన్న భయం లేదు. సో తొందరగా తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో పాట్ ఐటమ్ తీసుకున్నా, ఆర్టిఫిషియల్ ప్లాంటే. ఆ పాట్ వచ్చేసి సెరామిక్ అండి. నాకు అందుకే కొంచెం రేట్ ఎక్కువ పడింది, 200 అలా పడింది. నాకు పైన ఫ్లవర్ కూడా బాగా నచ్చేసింది. మొత్తం కూడా ఆర్టిఫిషియల్. దీన్ని ఏ ప్లాంట్ అంటారో నాకైతే కరెక్ట్గా తెలియదు దీన్ని. సో మీరు నాకు కామెంట్లో చెప్పేసేయండి. మనకి బయట ఈ ఆర్టిఫిషియల్వి కూడా మనకి 500-600 లేనిదే ఇవ్వరు, అండ్ సెరామిక్ పాట్ తోటి. సో నాకు ఇక్కడైతే 200లో వచ్చేసింది. ఇదే బెస్ట్ అండి. మనకి ప్యాకింగ్ కూడా చక్కగా వచ్చేసింది, పడిపోకుండా, ఒక్క పువ్వు కూడా పోకుండా. సో తీసేసుకోవడం బెటర్. షోకేస్లో, టీవీ యూనిట్ దగ్గర అండ్ డైనింగ్ టేబుల్లో అక్కడ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో హ్యాంగింగ్స్ అండి. ఇవి కూడా బాల్కనీ ఐటమ్సే. ఇవి 2 వస్తాయి. కొంచెం ముందు చూపించిన దానికి దీనికి డిజైన్ కొంచెం వేరుగా ఉంటుంది. సో ఇది 2 కూడా స్ట్రాంగ్గానే ఉన్నదండి. 2 కూడా కొంచెం ఇది ఎక్కువగా వస్తున్నాయి పిచ్చుకలు. అవి కూడా నాకు 150 బిలో పడింది. న్యాచురల్ వాటికన్నా నాకు ఇవైతే చాలా నచ్చాయి. ఇంకా న్యాచురల్వి కూడా ఎలా ఉంటాయో నాకు తెలియదు. సో పైన అయితే ఇలాగా
పువ్వులు వచ్చేసి ఆర్టిఫిషియల్ పువ్వులు మొత్తం కూడా హ్యాంగింగ్స్ వచ్చేసాయండి. సో మీకు ఎవరైనా డెకరేటివ్ ఐటమ్స్ చూసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీషోలో చెక్ చేయండి, తర్వాతే బయటికి వెళ్ళండి. ఎందుకంటే ఇంత తక్కువలో బయట అయితే అమ్మరు. ఇంకోటి ఏంటంటే ఈ ప్యాకింగ్ అండి, ప్యాకింగ్ కూడా చక్కగా చేశారు. ఈ ప్యాకింగ్ వల్ల ఏమన్నా పాడైపోతాయా అన్న భయం కూడా ఉండదు. ఇలాంటివి ఆర్టిఫిషియల్ తీసుకుంటే ఎందుకంటే మనం కడిగి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది డస్ట్ పడినప్పుడు. సో వెనక్కి తిరిగి చూసుకోకుండా తీసేసుకోవడమే. మీరు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఇలాంటి ఐటమ్స్ మీషో నుంచి ఇంకా అదర్ ప్లాట్ఫామ్ నుంచి తీసుకొస్తాను ఆన్లైన్లో. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఏమీ లేదండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఇంకా మీకు ఏమైనా వస్తువులు రివ్యూ కావాలంటే నాకు డిఎం చేసేసేయండి ఇన్స్టాలో అయితే కేఎస్ క్రియేటివ్ డైరీ అని ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ కొని మీకు రివ్యూ చెప్పేస్తాను. నెక్స్ట్ కూడా ఇంకో డెకరేటివ్ ఐటమేనండి, మొత్తం కూడా 4 వచ్చేస్తాయి. ఇవి చాలా పేజెస్లో చూశానండి, సేమ్ మీషోలో నాకు ఈ పాట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే తీసుకున్నాను. సెట్ ఆఫ్ 4 వస్తాయి. ఈ 4 కూడా నాకు 160 బిలో పడింది. అండ్ 4 ఫ్లవర్స్ కూడా ఆకులు కూడా లీవ్స్ కూడా ఇవి డిఫరెంట్గా వచ్చాయి. ఇది చక్కగా మనకి షోకేస్లో పెట్టుకోవడానికి చాలా క్యూట్గా ఉంటుంది. మన ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఫస్ట్ వాళ్ళ కళ్ళు అనేవి ఫస్ట్ వాటి మీదకే వెళ్తాయి, అంత బాగున్నాయి అన్నమాట. సో మీరు ఎవరైనా తీసుకోవాలి డెకరేటివ్ ఐటమ్ అనుకుంటే ఇదైతే పర్ఫెక్ట్. సో ఆర్టిఫిషియల్కి నాకు బాగా నచ్చేసాయి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా. సో నెక్స్ట్ ఇంకో ఐటమ్ వచ్చేసి చిన్నది డైనింగ్ టేబుల్ మీదకని చెప్పేసి తీసుకున్నాను. యాక్చువల్గా నాకు లేదులేండి డైనింగ్ టేబుల్, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి తీసుకున్నాను. ఈ ఫ్లవర్ని ఏమంటారో నాకైతే తెలీదు. కింద అయితే వుడెన్ పాట్ వస్తుంది, పైన ఈ ఫ్లవర్స్ ఇలాగా ఆర్టిఫిషియల్వి వచ్చేస్తాయండి. అండ్ ఆఫీస్లో మనకి టేబుల్ ఉంటుంది కదండి, టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా ఇలాంటివి చాలా బాగుంటాయి. నాకు ఇది 140 బిలో పడింది. నేను కొన్న తర్వాత కొన్ని ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి, కొన్నేమో తగ్గుతున్నాయండి. నేను లింక్స్ అటాచ్ చేసినప్పుడు దాన్ని బట్టి తీసుకోండి, పెద్ద తేడా ఏం లేదు, 10 రూపీస్ అటు ఇటు ఉంటున్నాయి అంతే. నెక్స్ట్ ఈ డక్దండి, ఈ డక్ ఫ్లవర్ వేస్ కూడా నాకు చాలా నచ్చేసింది. పువ్వులు చూసారు కదా చిన్నవిగా వచ్చేసాయి. ఇది కూడా ఆర్టిఫిషియలేనండి, తెలుసు కదా. ఇవి కూడా మనకి డైనింగ్ టేబుల్ మీదకి బాగుంటాయి, ఆఫీస్ టేబుల్స్ ఉంటాయి కదా వాటికి కూడా బాగుంటాయి. ఇలా ఒక్క ఐటమే వచ్చిందండి ఇది కూడా నాకు. సారీ అండి, ఇది డక్ కాదంట, స్వాన్ అంట. ఇది కూడా నాకు 170 బిలో పడింది. ఒక్కసారి మీరు చూసేసి తీసేసుకోండి, నచ్చేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ వేజ్లు అండి, కింద వేజెస్ మాత్రమే తీసుకున్నాను, మొత్తం కూడా 3 వచ్చేసాయి. కింద బేస్ సరిగ్గా ఉండలేదు దీనికి. సో ఇవి ప్లాస్టిక్, సో అందుకని కింద బేస్ అనేది కొంచెం పడిపోతూ ఉంది. దానికోసం నేను విడిగా ఇలాగ ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను. అవి పెట్టి చూస్తున్నా కూడా వాటికి కూడా అది పడిపోతున్నాయి. ఈ ఫ్లవర్స్ ఈ కింద వేజ్ వచ్చేసి నాకు 180 బిలో పడింది. ఆ 3 ఈ ఆర్టిఫిషియల్ పింక్ ఫ్లవర్లు కూడా నాకు మొత్తం 6 వచ్చేసాయి, 130 బిలో పడింది. దీంట్లో అయితే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకు కొంచెం ఇది అట్రాక్టివ్గా అనిపించి తీసుకున్నాను, కాకపోతే మిగతావి బాగున్నాయేమో అనిపించింది తీసుకున్న తర్వాత. నెక్స్ట్ ఇది కూడా నేను విడిగా తీసుకున్నానండి. దీన్ని ఏమంటారో, ఈ ఫ్లవర్స్ని ఏమంటారో నాకైతే తెలీదు. ఇది కొంచెం ఎక్కువ పడిందండి, 500 బిలోలో పడింది, కానీ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో తీసేసుకోండి వెనక్కి చూడకుండా, సో ఇష్టం ఉన్న వాళ్ళు. సారీ అండి, నెక్స్ట్ అయితే ఏమీ లేవు, ఇవే అనమాట. ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదండి, ఇంటిని కొంచెం డెకరేటివ్గా మార్చుకోవాలి అనుకుంటారు, ఇల్లు సర్దుకుంటారు. సో అలాంటప్పుడు ఇలాంటివి కొనేసుకొని కొంచెం మన ఇంటిని డిఫరెంట్గా మార్చుకోవడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. సో కొనుక్కోవడం బెటరు. తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మీషోలో ఫస్ట్ ట్రై చేసి తర్వాత బయటే చూడండి, మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కానీ ప్రోడక్ట్ అయితే సేమ్గానే ఉంటుంది. ఆన్లైన్ కదా, కొంచెం ప్రోడక్ట్ వేరుగా డిఫరెంట్గా ఉంటుందేమో అనుకోవద్దు. మీరు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ న్యాచురల్వి కొన్ని మొత్తం కూడా మీకు మీషోలో ఉంటాయి.